హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, 'కుక్ విత్ జాతిరత్నాలు' షో అయితే ఇంకా ఫినాలీ వరకైతే వచ్చేసింది. దీంట్లో వచ్చేసి సాటర్డే ఎపిసోడ్‌లో అయితే పల్లవి గౌడ అయితే ఎలిమినేట్ అయిపోయారండి. తనైతే సాటర్డే రోజే వెళ్ళిపోతారనమాట. సో, ఇంకా మనకొచ్చేసి ఇంకా 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, ఇందులో వచ్చేసి రాకేష్ గారైతే 5థ్ పొజిషన్‌లో ఉండడం జరిగింది. సో, ఆషిక గారు 4థ్ పొజిషన్‌లో ఉన్నారు. థర్డ్ పొజిషన్‌లో వచ్చేసి నిఖిల్ గారైతే ఉన్నారండి. నిఖిల్ వచ్చేసి చాలా బాగా వంటలైతే చేశారు. బట్ కాకపోతే ఏమైందో ఇంకా తెలీదు. తనైతే 2 వీక్స్ నుంచయితే కొంచెం డల్ అయిపోయాడు. మరి ఎందుకో ఏంటో తెలీదు. ఇంకా తనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకా మేబీ. సో, దీంట్లో వచ్చేసి సీజన్ 1 అయితే ఇంకా గర్ల్సే విన్నర్ అయ్యారండి. సుచిత్ర గారు తనైతే విన్నర్ అయ్యారనమాట. సో, 'బిగ్ బాస్' సీజన్ 9లో అయితే థర్డ్ పొజిషన్‌లో ఉన్న డెమాన్ పవన్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే రన్నర్ అప్‌గా అయితే నిలిచారనమాట. సో, హ్యాపీగా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే డెమాన్ పవన్ ఫ్యాన్స్‌కి అయితే ఇదైతే కొంచెం బ్యాడ్ న్యూస్ అనైతే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా 'కుక్ విత్ జాతిరత్నాలు' షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మాక్సిమం అయితే ఇంకా తనే వస్తాడు అని చెప్పైతే అందరూ అనుకుంటున్నారు. ఓకే. ఇంకా తనైతే రన్నర్ అప్‌గా అయితే నిలిచాడనమాట. సో, ఫస్ట్ పొజిషన్‌లో వచ్చేసైతే ఇంకా తనుజ గారండి. సో, తనుజకి డెమాన్ పవన్‌కి అయితే 1 మార్క్ అయితే ఇంకా డిఫరెన్స్ ఉంది. సో, అలా తనుజ గారైతే విన్నర్ అయ్యారండి. ఓకే. తనుజ గారైనా, డెమాన్ పవన్ అయినా వీళ్ళిద్దరిట్లో ఎవరైనా ఒకళ్ళైతే అవ్వాలి అని చెప్పైతే మాక్సిమం చాలామంది ఏదన్నా ప్రోమో వేసినా కూడా వీళ్ళిద్దరు నేమ్స్ ఎక్కువ వినిపించాయన్నమాట. సో, ఫైనల్లీ 'కుక్ విత్ జాతిరత్నాలు' సీజన్ 2 విన్నర్ వచ్చేసి తనుజ గారు. రన్నర్ అప్ వచ్చేసి డెమాన్ పవన్ అనమాట. సో, నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే 'కుక్ విత్ జాతిరత్నాలు' షోలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, అసలు మీరు విన్నర్ అవ్వాలి అని చెప్పి అనుకున్నారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.